సో మరి 2 బాణీల్లో తేడా వచ్చినప్పుడు మీరు ఎలా అడాప్ట్ అయ్యారు? యాక్చువల్‌గా మాకు గురువుగారు నేర్పించిన బాణి ఇట్ వాస్ వెరీ మచ్ క్లోజ్‌లీ ఇంక్లైన్ టు సుధా ఓకే. బాణి. జీఎన్‌బీ గారి బాణీలోనే ఉంది చాలా వారిది కూడా. దగ్గరగా అనిపించింది. సో మాకు కూడా అడాప్ట్ అవ్వడానికి అంత డిఫికల్టీ మేము ఫేస్ చేయలేదు. అదొక బేస్, ఒక స్ట్రాంగ్ బేస్. ఇట్ వెంట్ టు ఫర్దర్ రిఫైనింగ్ వెన్ వి వెంట్ టు సుధా అమ్మ. ఇప్పుడు ఏ పల్లవి సుధామ్మ దగ్గర నేర్చుకున్న ఒక పల్లవి పాడదాం ఏమన్నా? ఇప్పుడు అఖండ ఏ రాగం అది? మోస్ట్‌లీ గానమూర్తి బేస్ లాగా గానమూర్తి అనిపించింది. గానమూర్తి కదా? అవును, అలాగే అనిపించింది. అలాగే. కానీ దాని దగ్గరలో ఉండి అదొక అసలు అంటే ఒక పెక్యులియర్ ఒక హాంటింగ్ ఫీలింగ్ ఉంది. అంటే ఇంకా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలాగా ఉంది. ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది. మరి తమన్ గారు ఎలా ఎంచుకున్నారో ఆ రాగం అంత కరెక్ట్‌గా. ఇప్పుడు దీన్నే హంసధ్వనిలోనో ఇంకో దానిలోనో పెడితే అది బాగుండదని కాదు, ఇంకోలా ఉండేది అది. అవును. చాలా బాగుంది. సో ఇవాళ ఇప్పుడు ఏం పల్లవి పాడదాం? మీరు ఏదైనా పర్లేదు. లైటర్ కీర్తన పాడినా, అన్నమయ్య కీర్తన పాడినా, ఒక పల్లవి పాడితే చాలా బాగుంటుంది. అందరికీ తెలిసిందైనా పర్లేదు. మీ ఇద్దరికి అసలు ప్రాక్టీస్ చేస్తారా కలిసి? సిస్టర్స్ అందరినీ అడుగుతాను ఇది. మీ ఇద్దరు అంటే ఇద్దరికి గమకాలు కలవడం, ఏది ఒక్కోసారి రిపీట్ చేసి మనం మార్చేస్తాం రెపిటేషన్స్, కానీ రెండో వాళ్ళు అందుకుంటారు. అది మా మాకిద్దరికి ఇద్దరికి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మేమిద్దరము ఉంటాం కాబట్టి ఏదైనా మనోధర్మం ఎస్పెషలీ పాడేటప్పుడు తను ఒక సంగతి ఫర్ ఎగ్జాంపుల్ పాడండి, పాడే చూపించండి. నో ఎగ్జాంపుల్. గపని సని పగ గరి సని పని కరి తదరన్న రన్న తదరన తదర అలా ఒక బేస్ ఫ్రేజ్ తీసుకొని తను దాని మీద ఎంత అడిషన్ చేస్తుంది, నేను నా దాని మీద ఎంత అడిషన్ చేస్తాను, అలా స్టెప్ బై స్టెప్ డైలాగ్ ఇద్దరికి. డైలాగ్స్ లాగా. ఇది మీకు ఒక అంటే ఒక తెరుపు ఉంటుంది, మధ్యలో గ్యాప్ ఉంటుంది మీరు అండర్స్టాండ్ చేసుకుని కాంప్రిహెండ్ చేయడానికి. బట్ సంగతులు కలిసి పాడేటప్పుడు అది అని మీరు ఎక్కడైనా ఇఫ్ యు పాజ్ ఇది మారిపోతుంది. సింక్ లో ఉండడం అనేది చాలా అంటే కలిసి ప్రాక్టీస్ అది చేయడం చాలా అలవాటులో వచ్చింది, by అలవాట్లో experience. వచ్చేసింది. ఇనిషియల్ గా మేము అంటే నాకు తన ఇది అర్థం చేసుకొని తెలిసేది కాదు తను ఏం పాడుతోంది నెక్స్ట్. బట్ ఇప్పుడు మోర్ ఆఫ్ మైండ్ కాన్వర్సేషన్స్ కళ్ళతో మాకు we మేము understand each చూసుకున్నప్పుడు other. కూడా ఓకే సో తను ఇది పాడుతుందేమో తన వాయిస్ బట్టి కూడా ఓకే నెక్స్ట్ ఇది అయ్యి ఉంటుంది సంగతి అని దానిలోకి మౌల్డ్ చేసి అర్థమైపోతుంది. సో సుధామ్మ ఏం చెప్పారు ఫిల్మ్ సింగింగ్ వర్సెస్ దీని గురించి వారు కూడా పాడారు కాబట్టి ఏంటి నిద నిదరే కలయినది అదే కదా? ఇంకేం పాడారు? மழை நனைய வைத்தது ஒரு நாள் மதில் మయంగినే ఆనంద భైరవిలా ఉంటుంది. ఆనంద భైరవి రాగం. సో దాని మీద కూడా మేము కర్ణాటక ఫిల్మ్ మార్నింగ్ రాగంలో కూడా పాడారు కదా అమ్మ? తాయ యశోద. అది మోస్ట్ పాపులర్. ఏ కాంపిటీషన్ ఉన్నా కూడా అంటే తాయ యశోద తెలిసిన కీర్తన అయినా తెలిసిన పాట అయినా అందరూ అది ఒక స్టాండర్డ్ గా పెట్టుకుని అవును ఆ తానంత చెప్పిన ఫస్ట్ అది చాలా పాపులర్ అయిన బిట్. అది ఏం చెప్పారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని చెప్పారు? బికాస్ చాలా మందికి ఈ రెండింటిని వేరువేరుగా చూస్తారు తప్ప మ్యూజిక్ ఇస్ యూనివర్సల్ అని మీ రీల్స్ వల్ల బహుశా తెలుసుంటుంది చాలా మందికి. ఫస్ట్ సుధామ్మకి ఇట్లా చెప్పాం, ఇలా తమన్ సార్ ఇలా ఆపర్చునిటీ ఇచ్చారు వెళ్ళబోతున్నాము అని అంటే షీ వాజ్ వెరీ హ్యాపీ. ఇలా అది ఎందుకంటే మనకి మూవీ సైడ్ అది దట్టు ఈ క్లాసికల్ బేస్తో మూవీ సైడ్లోకి ఎంటర్ అవుతున్నాం అనేది she felt very happy and Sudha amma more of she wanted to ask us how was your experience. మా పాట ఇలా అయిందనగానే వెంటనే కాల్ చేసి ఓకే ఏంటి ఏం జరిగింది చాలా ఎక్సైటెడ్ గా చాలా బాగా హ్యాపీగా ఫీల్ చాలా బాగా అనిపించింది. అఖండ హైందవం పాట విని అందరూ ఏమన్నారు? ప్రముఖులు బోయపాటి శ్రీను గారు మాట్లాడారు. చాలా అసలు ఆడియో తమన్ సార్ దగ్గర రికార్డ్ చేయడం ఎంత కొత్త ఎక్స్పీరియన్సో, మా పాట మూవీ టీంకి పంపించి బాలకృష్ణ సార్ బోయపాటి సార్ వీళ్ళు విన్న తర్వాత వాళ్ళు వెంటనే లిరికల్ వీడియో దీని మీద చేస్తే బాగుంటుంది అని వాళ్ళకి ఆలోచన వచ్చి వెంటనే మమ్మల్ని యాక్చువల్లీ ఆ రోజు నేను నా ఎక్స్పీరియన్స్ అయితే
నేను లేబర్ రూమ్ నైట్ డ్యూటీలో ఉన్నాను. ఓహో సో అక్కడ ప్రసవ వేదన. నేను చాలా హెక్టిక్గా కాల్ ఎత్తాను. అద్వితీయ కాల్ చేశారు నాకు, ఇలా తమన్ సార్కి ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇలా అనుకుంటున్నాము అని చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షాక్లో ఉన్నాను. లోపల ఏం జరుగుతున్నా ఫస్ట్ బయటకు వచ్చి ఓకే ఇది జరుగుతుంది అనేది విని ఆ ఆపర్చునిటీ వస్తుంది అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఈ ఆడియోనే మేము చాలా లక్కీగా ఫీల్ అయ్యి అది వచ్చింది. అండ్ దెన్ వీడియోకి వెంటనే ఓకే అన్నాము, షూట్కి తీసుకెళ్లారు. అండ్ అక్కడ ఎక్స్పీరియన్స్ బోయపాటి సార్తో బాలకృష్ణ సార్తో అయితే అసలు అన్ఇమాజినబుల్. ఏమన్నారు విని? ఆయన కూడా పాడతారు కదా బాగా. అవును సార్ చాలా బాగా మాట్లాడారు. ఒకరోజు షూట్కి బోయపాటి సార్ వాళ్ళు ఉన్నారు. సార్ కూడా అసలు బోయపాటి సార్ అయితే ఆయన చాలా లవింగ్, చాలా అఫెక్షనేట్ పర్సన్. దే టుక్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ అస్. అండ్ దెన్ నెక్స్ట్ బాలకృష్ణ సార్ వచ్చారు. అసలు సార్ అలా ఉంటారు అనేది అంత ఫ్రెండ్లీగా, అంత ఎలా అంటే చుట్టూ సైడ్ ఆర్టిస్ట్స్, అక్కడ లోకల్ గా ఉండే ఆర్టిస్ట్స్ ని కూడా ఎలా అంటే నించొని ఉంటే ఎందుకు నించొని ఉన్నారు, కూర్చోండి అని, ఆయన రేంజ్ కి అంత ఫ్రీగా అంత ఫ్రెండ్లీగా ఉంటారు అనేది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ వెరీ లవ్లీ పర్సన్ హీ. చాలా బాగుంది, చాలా వింటుంటే చాలా బాగుంది. అండ్ యూ హ్యాడ్ అ బ్యూటిఫుల్ బిగినింగ్ విత్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. మీ ఆర్ట్ ఫామ్ కి రెస్పెక్ట్ ఇచ్చి పిలవడం అంటే అదే కదమ్మా విజయం. సో చాలా బాగుంది. ఇంకో పల్లవి పాడదామా? సుధమ్మ దగ్గర నేర్చుకుందాం. ఓకే. ఏం నేర్పిస్తారు మామూలుగా? కీర్తనలా, త్యాగరాజ్ కీర్తనలా, లేకపోతే ఎక్కువగా మనోధర్మ ఇది ఆస్పెక్ట్సే వర్ణం దగ్గర నుంచి మమ్మల్ని రిఫైన్ చేయడము, తిల్లానా. నేను ఆవిడ క్యాసెట్స్ విని నేర్చుకునేదాన్ని. కర్ణరంజని వాంఛతో తిల్లానా. తుందృతన తధిం తజను తదీం తధిరనా, తుందృతన తధిం తజను తదీం తధిరనా, ఉదరతాని తుందృతన తధిం తజను తదీం తధిరనా, ఉదరతాని తుందృతన తధిం తజను తదీం తధిరనా, తరరతాని ఉదరతాని తుందృతన తధిం తజను తదీం తధిరనా, తరరతాని ఉదరతాని తుందృతన తధిం తజను తదీం తధిరనా, తరరతాని ఉదరతాని తుందృతన తధిం తజను తదీం తధిరనా. సూపర్, చాలా బాగుంది. ఇంత కష్టమైన రాగం ఇది. నోట్స్ ఉంటాయి కదా, అవి చాలా వినడానికి ఈజీగా ఉన్నా కూడా పాడడం ఎంత కష్టమో. చాలా శృతి శుద్ధంగా, లయబద్ధంగా, పర్ఫెక్ట్గా సాధనలో ఉన్నవాళ్ళు పాడినట్టే పాడారు. అఫ్ కోర్స్ మీరు ఎప్పుడు సాధన, ఎన్ని గంటలు సాధన చేస్తారు? అంటే డిపెండ్స్. చిన్నప్పుడైతే నేను 4th క్లాస్, ఇప్పుడు గురుగారు వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర ఉన్నప్పుడు 4th క్లాస్ నుంచి ఐ యూస్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ 8 to 10 hours పర్ డే. రాజా కానీ నేను కానీ బోత్ ఆఫ్ అస్ యూస్ టు ప్రాక్టీస్ 8 to 10 hours పర్ డే చిన్నప్పుడు. అవే ఇప్పుడు మాకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మేము ఎందుకు రెండు చేయగలుగుతున్నాము అంటే ఆ టైంలో అయితే ఇంకా సో ఐస్ క్రీమ్ తినకపోవడం, ఆవకాయలు తినద్దు, కారాలు తినద్దు అంటే ప్రోగ్రామ్ కరెక్ట్ గా కాన్సర్ట్ ముందర కొంచెం కాషియస్ గా ఉంటాం. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ కొద్దిగా ఎక్కువ మెయిన్ స్ట్రీమ్ కచేరీలు చేస్తారా, లేక కొంచెం డివోషనల్ ఎక్కువ అడుగుతారా? లేదు, ఎక్కువ కర్ణాటికే చేస్తారు. ఎక్కువ ఏ రాగం పాడతారు? అంటే కీర్తన కృతి లేకపోతే అలాంటి ప్రక్రియలు ఇష్టమా, రాగంతానం పల్లవి ఇష్టమా? డిపెండ్స్. మాకు అన్నీ చాలా ఇష్టం. అన్నీ ఇప్పుడు అంటే త్యాగరాజ ఉత్సవాలు అప్పుడు త్యాగరాజ స్వామి ఎక్కువ మేము పాడేవి. సుధా అమ్మ, MLV అమ్మ బాణి అలాంటివే. డిపెండ్స్ ఆన్ ద కాన్సర్ట్. మేము దయరాని సుధామ్మ ఎక్కువ పాడతారు. అవును, ఆవిడ సంగతులు చాలా పెక్యులర్గా భలే. నేను ఇవన్నీ ఆవిడ క్యాసెట్ విని నేర్చుకున్నాను. అందుకే అంటే షీ లీవ్స్ అ వెరీ ఒక లాస్టింగ్ బ్యూటిఫుల్ ఫీలింగ్ పాట నేర్చుకున్న తర్వాత కూడా. కీర్తన ఇంకా ఏం మెళకువలు చెప్పారు సుధమ్మ? సుధా అమ్మ అయితే ఎక్కువ ఫస్ట్ శృతి శుద్ధం, స్థాన శుద్ధం. ఎప్పుడైనా మాకు క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు బేసిక్ సస్టైన్ అది పర్ఫెక్ట్గా ఉండి వింటారు, బాగా వింటారు. ఎప్పుడు మా ఇద్దరికి చెప్పే పాయింట్ అయితే ఎప్పుడు క్లాస్కి వచ్చినా ఆవిడ చెప్పేది శ్రవణం అంటారు. ఆవిడ చెప్పేది బాగా వినాలి. ఇప్పుడు స్టెబిలైజ్ అవ్వడానికి ముందు కదా. తర్వాత ఆవిడ ఏదన్నా సంగతి చెప్పినా మేము అది బాగా విని అనలైజ్ చేసి పాడగలగాలి. సో రిపీట్ ఎక్కువ మ్యాక్సిమం ఆవిడ చెప్పగానే మేము రెప్లికేట్ చేయగలగాలి. ఎందుకంటే మేము 2-3 times అడిగాము అంటే
అదేంటంటే నువ్వు ఇంకా బాగా వినాలి, ఇంకా బాగా విని పాడాలి. సో వెంటనే నేను చెప్పిన వెంటనే నువ్వు పాడగలగాలి. అదే అండ్ రీకాల్ ఆల్సో. ఎలాగ మళ్ళీ recall- కష్టమైన గమకం వచ్చినా కూడా పాడేస్తారు. ఇప్పుడు మేమిద్దరం ఎలా అయితే రాగాలాపనలో ఎక్స్చేంజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటామో సుధామ్మ దగ్గర అదే పాడతాం. పాడినప్పుడు ఆవిడ ఇంకా యాడ్ చేస్తారు. ఇంకా దాన్ని ఎలా దాన్ని Simplify ఒక్కోసారి మేము సేమ్ రెప్లికేట్ అన్నా చేయాలి, లేదా వీ కెన్ ఈవెన్ మోడిఫై. రెప్లికేట్ చేయాలి అనుకుంటే ఎగ్జాక్ట్ గా రెప్లికేట్ చేయమంటే ఎట్లా చేయగలగాలి వెంటనే. అదొక ఎగ్జామ్. ఎప్పుడు ప్రతి క్లాస్ కూడా ఒక ఎగ్జామ్ లాగా, నువ్వు పాడు నేను చూస్తాను అంటారు. సో మేము పాడింది ఆవిడ ఫర్ ఎగ్జాంపుల్ కరెక్షన్ చెప్తే బాగా విని వీ షుడ్ బి ఏబుల్ టు రెప్లికేట్ ఇట్ ఇమీడియట్లీ. అదేంటంటే మనకి స్ట్రెంగ్త్ ఇస్తుంది అండ్ ఏమంటారు ఎక్స్పర్టీస్ ని, బ్రెయిన్ కూడా అంత ఫాస్ట్ గా మూవ్ అవ్వడం నేర్చుకుంటుంది కదా. చాలా అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాసెస్ నేర్చుకోవడం అనేది. సో ప్రతి క్లాస్ కూడా మాకు చాలా వెళ్తున్నాం అంటే ఓకే ఇదేదో చాలా అండ్ నాట్ దట్ ప్రిపేర్ వి ఆర్ అవుతాం, ఒక లెర్నింగ్ సో కాన్సెప్ట్ మెనీ కి థింగ్స్. ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అవుతాం. సో చాలా ఐటమ్స్ Class అయితే. నేర్చుకుంటామని కాదు, చాలా థింగ్స్ ఏమంటారు Fine ఇంట్రికసీస్ aspects. చాలా ఉంటాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.